బ్రహ్మముడి సీరియల్ శుభం కార్డు పడేదానికి దగ్గరగా ఉందా అంటే ఎస్ అనొచ్చా నో అనొచ్చా అనేది మీరే కామెంట్ చేయండి. నేను ఎందుకు హోల్డ్ చేశాను అనేది కూడా మీకే అర్థమవుతుంది ఈ వీడియో చివరి వరకు అయితే చూసారంటే. ఇప్పుడు మనము సీరియల్ని ఎలా చూసామంటే ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ మనకు విపరీతంగా నచ్చారంటే వాళ్ళని ఆదరించినట్టు, అంటే వాళ్ళ కోసమే మనం సీరియల్ అయితే చూస్తాం. సీరియల్లో స్టోరీ ఉన్ని లేకపోని అసలు మనము వేరే పర్టికులర్గా చూడం. అంటే మనకు ఇష్టమైన యాక్టర్స్ ఉన్నారా, ఓకే మన సీరియల్ చూసేద్దాము, మన యాక్టర్స్ మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, మన ఫేవరెట్స్ ఉన్నారు అనేసి మనం అయితే సీరియల్ చూసేస్తాం. కానీ బ్రహ్మముడి సీరియల్ అలా కాదు. ఇప్పటికి ఈ రోజుకి 964 ఎపిసోడ్లు అయితే అయింది. అంటే ఇంక మనకు 36 ఎపిసోడ్లు వస్తే మనకు 1000 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అవుతుంది. 1000 ఎపిసోడ్స్ దగ్గరగా ఉన్నా కానీ ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా ఇంట్లోంచి బయటకు పోవడం కానీ, అలాగే ఒక్కరు అంటే భేదాభిప్రాయాలు రావడం కానీ, అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయం రావడం కానీ, కోడళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావడం కానీ ఇలాగైతే మనం అస్సలు చూడలేదు అని మనకైతే తెలుసు. అలాంటిది ఒక ఎలా చెప్పాలి, ఒక విధ్వంసం జరిగితే, ఒక విధ్వంసం అంటే ఎలా చెప్పాలి, విధ్వంసం అంటే అది మామూలు విధ్వంసం కాదు, ముక్కలు అయిపోయే విధ్వంసం అయితే జరగబోతుంది. ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఒక విజన్, అంటే ట్రస్ట్ పెట్టారంటే ఇప్పుడు మామూలుగా ఎలాగ పెడతాం మనం ట్రస్ట్, ఇన్కేస్ మన పెద్దోళ్ళ కాలంలో ఎవరన్నా మన తాతగారులు ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం అయితే ట్రస్ట్ పెడతాం కదా. ట్రస్ట్ అంటే మనం ఏదైనా సరే పిల్లలకి ఏదైనా సరే మంచి చేయాలి అనేసి పెడతాం, లేకపోతే మన దగ్గర ఆస్తులు ఎక్కువ ఉంటే మనం అయితే ట్రస్ట్ పెడతాం. ఇప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ కూడా అదే విధంగా అయితే ట్రస్ట్ అయితే పెట్టింది. ట్రస్ట్ ఏం పెట్టింది, దుగ్గిరాల కుటుంబం ట్రస్ట్ అనేసి అయితే పెట్టింది. అంటే దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిపి అందరూ కలిపి ఒక ట్రస్ట్ అయితే పెట్టారు. ఆ ట్రస్ట్ పెట్టిన తర్వాత కొన్నిసార్లు మంచి జరుగుతుంది ట్రస్ట్ పెట్టడం వల్ల అనేసి మనం అయితే అనుకుంటాం. బహుశా ఆ మంచి కూడా దుగ్గిరాల ఫ్యామిలీని కాపాడచ్చు, మనమైతే చెప్పలేం కదా. ఎందుకంటే రుద్రాణి గారు చేసిండే స్కెచ్ అలాంటిది. అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది, అసలు దుగ్గిరాల కుటుంబంకి ఏం కాబోతుంది అనే దాని గురించి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలిస్తే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, అలాగే సెకండ్ జనరేషన్లో లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ లీడ్ అయితే రేపు ఎపిసోడ్లో దొరకపోవచ్చు, బుధవారం ఎపిసోడ్లో అయితే దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే రేపు ఎపిసోడ్లో మొత్తం బార్సాలు అయితే జరగబోతుంది వాటికి సంబంధించిన. అలాగే ట్రస్ట్లో అయితే మనకు కొన్ని కీలక పాయింట్స్ అయితే రివీల్ చేశారు. ట్రస్ట్లో ఎవరు మెంబర్గా ఉంటారు ఏమనేసి మనకైతే రివీల్ చేశారు. అలాగే ఇక్కడ రాహుల్, రుద్రాణి, అలాగే రేఖ వేసిండే స్కెచ్లో మన స్వప్న ఎలా బలి కానుంది అనే దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుగ్గిరాల ఫ్యామిలీ గురించి మనం అయితే కొన్ని మాటలైతే నెమరు వేసుకుందాం. ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీ ఇన్ని రోజులు మనం అక్కడ బ్యానర్ చూసుకున్నా కానీ 964 ఎపిసోడ్లు అవుతా అన్నా కానీ ఇంతవరకు బ్యానర్ మార్చకుండా ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు, అంటే వాళ్ళు హీరోలు అయినా హీరోయిన్లు కాకపోయినా వాళ్ళని కూడా ఒక హీరోయిన్ లాగానే మనకైతే ప్రొజెక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ బ్యానర్ మార్చకుండా ఇప్పుడు కూడా నేను తమిళలో పెట్టిన బ్యానర్కి అలాగే స్టిక్ అయినారు. కానీ ఆ బ్యానర్ కూడా మారేదానికైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ అంటేనే మనకు గుర్తొచ్చేదే ఆ బ్యానర్ కూడా మారేదానికైతే ఆస్కారం అయితే ఎక్కువ ఉంది. అంటే రాజ్ కావ్య దూరం అవుతారా అంటే సంకేతాలు అయితే ఉన్నాయి, కానీ ఇద్దరు దూరం అవుతారా అంటే ఇద్దరు దూరం అయ్యేదానికి కూడా ఛాన్సెస్ తక్కువ. కానీ ఇక్కడేమో కావ్యని అయితే ట్రస్ట్ మెంబర్ అయితే చేశారు, అంటే ట్రస్ట్ ఇన్ఛార్జ్గా అయితే కావ్యని అయితే చేశారు. అసలు ఏం జరిగింది ఏమనేసి మీకైతే క్లియర్ కట్గా అయితే చెప్తాను. వీడియోని అయితే చివరికి చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. అలాగే హైప్ బటన్ను కొంచెం ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇది చాలా మందికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే చేరాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఎపిసోడ్ స్టార్టింగే మన రుద్రాణి గారు బయటకు వెళ్ళిపోయారు కదా. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే మన రాహుల్ అలాగే వాళ్ళ దొంగ మాట్లాడకూడదులే, నా నోట్లోంచి బూతులు వచ్చేస్తున్నాయి. వాళ్ళైతే నాటకాలు అయితే మొదలుపెట్టారు. అంటే మేము ఇంట్లోంచి వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు వాళ్ళు దుగ్గిరాల ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఉండాలనేసి రుద్రాణి గారు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఏమి చేసినా సరే అక్కడ వాళ్ళు అణిగిమణుగున్నారు. సరేలే మాట్లాడుతూ ఉంది, ఆస్తి కోసం ఏదో పాటలు పడుతుంది, ఆస్తి 3 భాగాలు చేసి రుద్రాణి గారికి ఇవ్వాలనేసి వాళ్ళ కడుపులో పుట్టకపోయినా కానీ ఆ పుణ్యాత్ములు, అంటే ఇప్పుడు మనకి ఆ బామ్మగారు అలాగే తాతగారు పుణ్యం వల్ల ఆ రుద్రాణి గారిని అయితే కాపాడుకుంటూ వస్తే ఆ రుద్రాణి గారు మళ్ళీ ట్రస్ట్కి ఎక్కడ వెళ్ళిపోతుందో ఆస్తి అనేసి అంతా ఆలోచన చేసి వీళ్ళు వాళ్ళ కొడుక్కి కూతురికి లేనిపోని ఆశలు కల్పించి, ఒకవేళ కల్పించుకున్నామంటే కళ్యాణం మన రాజులాగా అయితే వాళ్ళు ఉండేవాళ్ళు.
ఇక్కడ లేనిపోని ఆశలంతా కల్పించి, ఆ కల్పించడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళలో కూడా ఒక విషపూరితమైన భావోద్వేగాలంతా బయటకు వచ్చినాయి. ఆ భావోద్వేగాల వల్ల సరే ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లోనే ఉండాలని స్కెచ్ చేసి అక్కడ, ఎందుకంటే దుగ్గరాల ఫ్యామిలీ అంటేనే ఒక అంటే ముందు చూపు, అంటే అందరూ కలిసి ఉండాలి, మనం అంతా బాగుండాలి, వాళ్ళు పోయి ఎక్కడ బతుకుతారు అనేసి ఆలోచన చేసి, వాళ్ళకి గుజ్జు లేదని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎంత గుజ్జు లేకపోయినా సరే మనం అభిమానించేవాళ్ళు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారబ్బా, ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అయినా కానీ వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న ఇష్యూ ఏదైనా జరిగినా కానీ మనం ఎలాగైతే బాధపడతామో, అదేవిధంగా వాళ్ళకు కూడా ఎంత మిస్టేక్ చేసినా, ఎంత ప్రాబ్లమ్స్ చేసినా మనం క్షమించేస్తాం. ఎలాగైతే క్షమించేస్తాం అదేవిధంగా దుగ్గిరాల ఫ్యామిలీ అయితే మొత్తాన్ని ఫ్యామిలీ అని అయితే వాళ్ళు అయితే క్షమించేశారు. బాగా అనిపించింది, నాకు క్షమించడం బాగా అనిపించింది. అలాగే కావ్య అయితే ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కావ్య తన ప్రాణాన్ని త్యాగం చేసన్నా సరే ఆ బిడ్డకి జన్మనియ్యాలి, నా బిడ్డ కోసము నేను ఈ విధంగా చేశాను అంటే కావ్య కూడా దూరం అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కావ్యాన్ని ఇప్పుడు ప్రజెంట్ దూరం చేసి కొన్ని రోజులు, 1 నెల 2 నెలలు హోల్డ్ చేసి మళ్ళీ కావ్యాన్ని బ్యాక్ తీసుకొస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది అలాగే చేసేదానికి. లేకపోతే రాజ్ కావ్యాన్ని ఇద్దరిని దూరం చేసి మనము అంటే సీరియల్ ఎలా ఉంటుందంటే కొంచెం డల్ అయిపోతూ ఉంది అన్నప్పుడు మళ్ళీ రీక్రియేషన్ అంటే హీరోయిన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. ఆ నెక్స్ట్ లెవెల్లో ఉండేదానికి ఏమన్నా ప్లాన్ చేస్తాంటారా? అసలు మాత్రం ఒక్కరు కూడా మనం ఆలోచన చేసే శక్తి లేకుండా అయితే పోయింది. కానీ సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం విలన్ హీరో గెలుస్తారంటే ఖచ్చితంగా 200% అయితే విలన్ గెలుస్తారు. కాబట్టి రుద్రాణి గారు గెలుస్తుందనే నేను అనుకుంటా ఉన్నాను. కానీ డైరెక్టర్ గారు మనం పడదను ముందు చూసుకున్నట్టువి విలన్ని తొక్కేస్తారు, విలన్ని జైలుకి పంపించేస్తారు అనేసి అయితే అనిపిస్తుంది. కానీ రుద్రాణి గారిని అయితే బాగా హోల్డ్ చేసి పెట్టారు. అంటే ఎన్ని తప్పులు చేసినా సరే రుద్రాణి గారికి పాజిటివ్ వైబ్సే ఇస్తూ వచ్చారు. కాబట్టి బాగా కొంచెం టెన్షన్గా అయితే ఉంది. నాకైతే ఎప్పుడెప్పుడు బుధవారం వస్తుంది, ఎప్పుడెప్పుడు బుధవారం ఎపిసోడ్ చూస్తానా అని అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎలా ఉండబోతుంది, అసలు ఎవరికి ఏం జరగబోతుంది అనేసి. ఇప్పుడు మనకు ఒక గండం ఉంది, ఎవరన్నా ఒక పూజారి గారు వచ్చి మనకు చెప్తారు కదా, ఒక గండం ఉంది అనేసి అలాగే చెప్తారు. అదేవిధంగా దుగ్గిరాల ఫ్యామిలీకి మన కళ్ళ ముందరే మనకు జరుగుతూ ఉంటే తెలుస్తుంది. అయినా కానీ ఒక టెన్షన్ అనేది ఉంటుంది. అసలు డైరెక్టర్ గారు కూడా షూటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీని అందరినీ ఎలాగా ఏమి కావాలో డైరెక్టర్కి ఆ డైరెక్టర్కి ఇచ్చే అంత సత్తా వాళ్ళు అయితే క్రియేట్ చేసుకొని వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్క్రీన్ ప్లేస్ అయితే ఇచ్చారు. కాబట్టి అదొక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఆ ఫ్యాన్ బేస్లోంచి కొంతమందిని సైడ్ చేయాలంటే ఖచ్చితంగా కష్టమే. కొంతమంది సైడ్ చేస్తేనే కదా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళ వాళ్ళన్నా ఏమైనా జరగాలన్నా. అక్కడ నాకు తెలిసినంత వరకు ఏం జరుగుతుందంటే మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. అక్కడ ప్రోమో చూసిండే ప్రకారం సరే అనేసి మొత్తానికైతే ఇక్కడ రాహుల్ వాళ్ళు అయితే ఇంట్లోనే ఉండిపోయినారు. ఇంట్లో ఉండిపోయిన తర్వాత ట్రస్ట్ ఓపెనింగ్ అక్కడ రాజ్ కావ్య మధ్య కొంచెం సీన్స్ అయితే చూపించారు. బాగుంది అది. అయిపోయిన తర్వాత ట్రస్ట్ ఓపెనింగ్లో మన మినిస్టర్ గారికి అలాగే ఎవరో కొత్త పర్సన్ ఒకరు వచ్చారు. అలాగే మన కావ్యకి అయితే బాధ్యతలంతా అప్పచెప్పి మొత్తం అందరి దగ్గర సైన్లు తీసుకొని అర్థం వాటాని అంటే ఎంతైతే సంపాదించారో అంత సంపాదన అయితే ఆ ట్రస్ట్కి అయితే రాసి ఇచ్చేసారు. రాసి ఇచ్చేసిన తర్వాత మన రుద్రాణి గారు అలాగే అమ్మ కొడుకు కూతురు ముగ్గురు కలిసి స్కెచ్ అయితే వేశారు. అంటే వాళ్ళు పోతా ఉంటారు కదా, వాళ్ళు ఒక ఫ్యామిలీకి పోతూ ఉంటారు. ఇంత మన అవకాశాన్ని మనం ఎలాగైనా వాడుకోవాలి. వాళ్ళందరినీ లేపేసినామంటే మనకి లైన్ క్లియర్ అయిపోతుంది. అంటే పోలీసులకు అనుమానం రాదా అనేసి అయితే అడుగుతూ ఉంటారు. పోలీసులకు అనుమానం రాదా అంటే స్వప్న ఎలాగంటే తన భర్త ఏమన్నా చెప్తే ఓకే, నా భర్తే కదా చెప్పినాడు, నా భర్త మారిపోయాడు అనేసి ఒక భ్రమలో ఉంది. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు రాదు. సెకండ్ జనరేషన్ ఎప్పుడు ఎండింగ్లో అయితే వస్తుంది. స్వప్న ఖచ్చితంగా ఉంటుంది, రాహుల్ ఖచ్చితంగా ఉంటాడు, అలాగే రేఖ ఖచ్చితంగా ఉంటుంది, అలాగే రుద్రాణి గారు, వీళ్ళు నలుగురు అయితే ఖచ్చితంగా ఉంటారు. మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళు డౌట్. ఎందుకంటే ఇక్కడ కనకం గారు అలాగే దానిలక్ష్మి గారు ప్రతి ఒక్కరు అంటే మన చిన్నరాజు ఉన్నాడు కదా, మన రేవతి గారు సన్ను, వాళ్ళ హస్బెండు, అందరూ ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే సీరియల్లో ఉన్నారో ప్రజెంటు మినిస్టర్ గారు తప్ప సీరియల్లో ఉండే వాళ్ళందరూ, కళ్యాణ్ కానీ, అప్పు కానీ, దుగ్గిరాల ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ కానీ అందరూ అయితే ఒక ట్రక్ తీసుకొని అయితే బయలుదేరారు. అంటే ఒక టెంపో తీసుకొని అయితే బయలుదేరారు. టెంపో అంటారు వాళ్ళని, ఏదో మ్యాక్సీ అయితే తీసుకొని బయలుదేరారు. బయలుదేరితే అక్కడ ఏం జరిగిందంటే మన రుద్రాణి గారు ఆల్రెడీ వాళ్ళు బయలుదేరారు. మన రాహుల్ అయితే ప్రతి ఒక్క మాట మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగే రాహుల్ దగ్గర పాప కూడా ఉంది. అంటే పాప రాహుల్ దగ్గర ఉంది. స్వప్న బస్లో ఉందా, మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే పాపను నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు అనేసి మన స్వప్న పాప ఉందా,
ఉండొచ్చు, బస్సులో ఉండొచ్చు అనుకుంటాను. అక్కడ బస్సులో డ్యాన్సులు, హంగామాలు, ఎందుకంటే వాళ్ళకి ఒక స్పెషల్ ట్రిప్ అని చెప్పొచ్చు మనం. స్పెషల్ ట్రిప్ అంటే అది మామూలు ట్రిప్ కాదు. ఎందుకంటే ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కొట్లాట్లు, ఎన్నో గలాట్లు, అన్ని గలాట్లు అధిగమించి ఒక హోమం చేసి, ఆ హోమం చేసిన తర్వాత ఒక శ్రీశైలం ట్రిప్ అనేది ప్లాన్ చేద్దామని వాళ్ళైతే ప్లాన్ చేసి చాలా సంతోషంగా అయితే పోతున్నారు. చాలా సంతోషంగా పోతా ఉంటే ఒక మలుపు అయితే వచ్చింది. అక్కడ మలుపు వచ్చినప్పుడు ఆ బస్ డ్రైవర్ అయితే ఆపారు. ఆపితే అప్పుడు రుద్రాణి గారికి ఆపిండేది తెలియదు కదా, అంటే ఏం జరుగుతుంది అనేసి. అప్పుడు బస్సులో నుంచి కొంతమంది దిగి, ఆ బస్కి ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, ఆ బస్సులో నుంచి కొంతమంది దిగి సైడ్కి ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా పిల్లోళ్ళంతా ఉండరు కాబట్టి బస్సులో ఉండే వాళ్ళైతే ఉండొచ్చా, అసలు ఎలా క్యాల్కులేట్ చేయాలి ఏమనేసి నాకే అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మనకు అయిన వాళ్ళు ఏమన్నా జరిగితే ఎలా ఉంటుందో ప్రాబ్లం, ఆ విధంగా అయితే ఉందబ్బా. ఏం చెప్పాలి అసలు. దుగ్గిరాల ఫ్యామిలీ ఎవరికి ఏం జరగబోతుంది, ఇంద్రాదేవి గారికి పేరైతే పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళైతే ఓల్డ్ ఏజ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ అయితే ఎండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ వాళ్ళు ఈ మధ్య మనం రాజు ఎప్పుడైతే గతం మర్చిపోయాడో అప్పటి నుంచి మనం అపర్ణ గారిని, ఇంద్రాదేవి గారిని, అలాగే మన కావ్యానైతే ఎక్కువ కనెక్ట్ అయిపోయాం. ఎందుకంటే రాజు ఏమైనా చిన్న తప్పు చేసినా సరే ఆ రుద్రాణి గారి ద్వారా ఏమైనా తప్పు జరిగినా సరే ఆ ఇంద్రాదేవి గారు కానీ, అలాగే మన అపర్ణ గారు కానీ కావ్యకి సపోర్ట్గా నిలవడంతో మనకు వాళ్ళకు కూడా ఫ్యాన్స్ అయిపోయినాం. అంటే రాజు తప్పు చేసినా కానీ ఎవరో ఒకరు కంట్రోల్ చేసేకు ఉండారు, రాజుని దారిలో తీసేవాళ్ళు ఉన్నారు అనేసి అయితే మనం చెప్పుకుంటాను. అలాగే సుభాష్ గారు దూరం అయితే అపర్ణ గారు తట్టుకోలేరు. అది అయిపోయిన తర్వాత రేవతి గారు క్యారెక్టరు మనకి ఇన్ని రోజులు చూపించకుండా ఇప్పుడే కరెక్ట్గా చూపించారు. అలాగే మన కనకం గారు కూడా పోతూ ఉంటారు దాంట్లో. కనకం గారు అంటే మామూలు తెలివైన వాళ్ళు కాదు కాబట్టి కనకం గారు ఏమైనా సేవ్ చేసే ఛాన్స్ ఉందా అంటే చిన్నపిల్లలు తీసుకుపోతూ ఉంటారు. అసలు నాకే అర్థం కావట్లే ఏమి చెప్పాలి, అసలు ఏమి ట్విస్ట్ ఉండబోతుంది, ఎవరికి ఏం జరగకపోతే నేను హ్యాపీనే. కానీ ఎవరికి ఏం జరగకపోతే ఇంకా సీరియల్లో స్టోరీ ఏముంటుంది చెప్పండి. ఇంకా మహా అయితే ఒక 30 ఎపిసోడ్లు లాగచ్చు, లేకపోతే 40 ఎపిసోడ్లు లాగచ్చు. రుద్రాణి గారు తప్పు చేశారని తెలుసుకున్న తర్వాత రుద్రాణి గారిని జైల్లో పెట్టేస్తారు. ఇంకా మన స్వప్న అనేది కారులోనే ఉందనుకోండి, ఇంకా రాహుల్ని అలాగే రేఖని అయితే అరెస్ట్ చేసేస్తారు. ఇంక సీరియల్ ఏముండదు. అంటే ఇంక సెకండ్ జనరేషన్ లేకుండానే ఎండ్ అయిపోతుంది. ఆ విధంగా ఇప్పుడు ముందుకు జరగాలన్నా చెడ్డ జరగాలి, ముందుకు జరగకూడదు అనుకున్నా మంచి జరగాలి. ఇక్కడ ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టయితే పరిస్థితి అయితే తయారైంది. కానీ దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఒక ఎమోషన్, ఒక విజన్ అనేది మనకైతే అర్థమైంది. దుగ్గిరాల ఫ్యామిలీ క్షేమంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఒక్కరికి అయితే ఏమైనా ప్రాబ్లం లేదు, కానీ మన రాజ్ కావ్యకి అయితే ఏం కాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. రాజ్ కావ్య ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టాలు సీరియల్లో ఎవరు పడలేదు కాబట్టి. చూద్దాం ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.